మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐపీఎల్ క్రేజ్ కాకినాడలో బీభత్సంగా ఉందని చెప్పుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రీ ఫైనల్ మ్యాచ్ చూసాము. 1వ తారీఖున జరిగిన ఫ్యాన్ పార్క్ లో మ్యాచ్ చూసాము. ఇప్పుడు ఫైనల్ కి భారీగా అయితే జనం చేరుకుంటున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము. సాధారణంగా అయితే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు కాస్త కంట్రోల్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏ విధంగా ఉందంటే 10,000 కెపాసిటీ ఉన్న ఈ గ్రౌండ్ లో అంతకు మించి అంటే ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 వేల మంది జనం ఈ గ్రౌండ్ కి అయితే చేరుకున్న పరిస్థితి. అయితే ఫుల్ గా క్రౌడ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంకా వస్తున్నా సరే ఇక్కడ అధికారులు ఎవరు కూడా ఆ క్రౌడ్ ని ఆపే ప్రయత్నం అయితే చేయడం లేదు. దీంతో లోపలైతే కనుక బీభత్సమైన క్రౌడ్ ఉంది. ఈ పాండమిక్ టైంలో ఇంత క్రౌడ్ రావడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అలాగే ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కోసం చూసేందుకు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. లోపల ఎంత క్రౌడ్ ఉందనేది ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ క్రౌడ్ మరింత పెరుగుతూ ఉంది. మొన్న 1వ తారీఖున ఏదైతే ఫ్యాన్ పార్క్ లో వేసిన ఈ ఫైనల్ మ్యాచ్ ప్రీ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ కి అతి తక్కువ మంది వచ్చారు. అంటే దాదాపు ఒక 6-7 వేల మంది జనం మాత్రమే వచ్చారు. కానీ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం, ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి ఈ ఫ్యాన్ పార్క్ అనేది అందులోనూ మొట్టమొదటిసారిగా కాకినాడలో ఏర్పాటు చేయడం, దీంతో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు, అంటే ఎప్పుడు కూడా సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే ఇంట్లో టీవీలకో ఆఫీసుల్లోనో లేదంటే ఫ్రెండ్స్ తో ఎక్కడైనా స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఇంత పెద్ద స్క్రీన్ మీద లైవ్ వీక్షించేందుకు అంటే రియల్ ఫీల్ ని కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ పార్క్ లో ప్రస్తుతం క్రౌడ్ అయితే బీభత్సంగా పెరిగిపోతుందని చూసుకోవచ్చు. మనం చూడొచ్చు ఆల్మోస్ట్ లోపల 20 నుంచి 30,000 పీపుల్ అయితే ఉంటారు. ఇంకా కూడా లోపలికి వెళ్లే జనం పెరిగిపోతూనే ఉన్నారు. లోపల మాత్రం ప్లేస్ అయితే సరిపోవట్లేదు. అయినా సరే జనం ఆ మ్యాచ్ ని వీక్షించేందుకైతే భారీగా ఈ డిఎస్ఏ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ కి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే లోపలంతా కూడా క్రౌడ్ పెరిగిపోయింది. ఎక్కడా కూడా చూసేందుకు కూడా అవకాశం లేనంత క్రౌడ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. లోపల ఉన్న జనం కాకుండా అంతకు మించిన జనం బయట కూడా ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ లో, అందులోనూ ఫ్రీ ఎంట్రన్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లోపల మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో భారీగా జనం అయితే ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడే మనకి లోపలికి వెళ్లేందుకు ట్యాగ్ వేసి పంపిస్తున్నారు. అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి టికెట్ లేదు, ఎలాంటి ఎంట్రీ ఫీ లేకపోవడంతో జనం కూడా తండోపతండాలుగా మ్యాచ్ అయితే వీక్షించేందుకు వస్తున్నారు. అయితే కాస్త పాండమిక్ టైం కాబట్టి కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఎందుకంటే లోపల కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. మామూలుగా అయితే ఇది 10,000 పీపుల్ కెపాసిటీ మాత్రమే ఉంది. కానీ లోపల అంతకు మించి ఉన్నారు. ఇంకా కూడా జనం పెరిగిపోతూనే ఉన్నారు. ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో జనం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాస్త అధికారులు కూడా స్పందించి క్రౌడ్ కాస్త ఆపివేస్తే బాగుంటదంటే కూడా ఇక్కడ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మ్యాచ్ చూసేందుకు వస్తారు, మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్లకు కూడా స్క్రీన్ కనిపించినంత క్రౌడ్ అయితే లోపల ఉంది. ఇంకా కూడా క్రౌడ్ వస్తూనే ఉన్నారు. కాస్త అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి కొంచెం జనాన్ని కంట్రోల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాండమిక్ టైము చాలా వరకు కూడా కోవిడ్ సంబంధించి వార్తలు వింటున్న నేపథ్యంలో ముందస్తుగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఎందుకంటే లోపల దాదాపు 30 వేల మంది ఉన్నారు. కేవలం 10,000 మంది కెపాసిటీతో మాత్రమే ఈ ఫ్యాన్ పార్క్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే మొత్తానికి అయితే కనుక కాకినాడలో ఫ్యాన్ పార్క్ అనేది మొట్టమొదటిసారిగా కాకినాడకి వచ్చింది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా కాకినాడని చెప్పుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి ఒకే ఒక ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేశారు. అది కూడా ముందు గుంటూరు అయినప్పటికీ కూడా అక్కడ ఏర్పాటు చేయకుండా కాకినాడకు తీసుకొచ్చిన ఘనత అయితే సాన సతీష్ బాబు గారిదనే చెప్పాలి. కానీ కాస్త జాగ్రత్తలు పాటించుంటే బాగుంటుందంటే కూడా ఇక్కడ పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేదు, క్రికెట్ ఫీవర్ ఏ విధంగా ఉంటుందనే తెలుసు. ఐపీఎల్ అంటే ఇంకా క్రౌడ్ పెరిగిపోతూనే ఉంటారు. అలాంటిది లైవ్ వీక్షించేందుకు మరింత మంది వస్తూ ఉంటారు. సాధారణంగా స్టేడియంస్ కి వెళ్ళలేని వాళ్ళందరూ, అంటే లైవ్ లో మ్యాచ్ వీక్షించలేని వాళ్ళందరూ ఆ రియల్ ఫీల్ ని ఇక్కడ ఆ ఫీల్ ని పొందేందుకు ఇక్కడికి క్రౌడ్ అయితే భారీగా చేరుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు వస్తున్నారు. కాస్త పాండమిక్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే కాస్త అధికారులు అయితే చొరవ చూపి కొంచెం క్రౌడ్ ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళినా చూసేందుకు వీలు లేదు, కనీసం కూర్చోడానికి కూడా అక్కడ ప్లేస్ లేని నేపథ్యంలో కాస్త క్రౌడ్ ని కంట్రోల్ చేస్తే బాగుంటుందంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.